హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మా చిన్న పాపది వచ్చేసి బర్త్డే అండి. మా మిల్కీ పాపది సెకండ్ బర్త్డే. మార్నింగే స్నానం చేయించాము, రెడీ చేసినాము, టెంపుల్కి వెళ్దామని చెప్పేసి హాయ్ చెప్తుంది తను. మేమైతే రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. గంగాపుత్ర టెంపుల్ అని చెప్పేసి ఉంది. టెంపుల్లో అమ్మవారు, ఇంకా శివుడు, ఇంకా హనుమంతుడు అందరి విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళినాము. పోగానే మంచిగా రౌండ్స్ అయితే నిదానంగా రౌండ్స్ వేసేసుకొని లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా హనుమంతుడి దర్శనం కూడా చేసుకున్నాము. పిల్లలిద్దరు కూడా మంచిగా కొద్దిసేపు మా పిన్ని వాళ్ళ కూతుర్లు, మా అక్క అందరం కలిసి వెళ్ళిండే కాబట్టి ఇక మా పిన్ని వాళ్ళ కూతుర్లే తీసుకున్నారు వాళ్ళని టెంపుల్లో మొత్తం కూడా. మంచిగా వాళ్ళు కొద్దిసేపు గంట కొట్టడానికి ట్రై చేశారు ఇద్దరు. పెద్ద ఆమె కొట్టింది, బట్ చిన్న ఆమెకి అయితే కాలేదు గంట కొట్టడము. ఇంకా అక్కడ మేము శివుడికి అయితే వాటర్ దగ్గర అభిషేకం కూడా చేసినండే. నేను, నా పిల్లలు, అక్క వాళ్ళు అందరూ కలిసి అభిషేకం చేసినండే. దేవుడికి అయితే మంచిగా మొక్కేసి కాసేపు అయితే మంచిగా రెస్ట్ తీసుకొని అక్కడనే ఒక 10-15 మినిట్స్ టైం అయితే మంచిగా స్పెండ్ చేసినండే. అప్పటికే మా చిన్న పాపతో అయితే లేదు, మేము వెళ్ళడానికి మాకు 12 అయ్యింది కాబట్టి ఎండ బాగుండే. తను కొద్దిసేపు అక్కడ మాకు సతాయించుకొచ్చింది. ఇక టెంపుల్లో అటు ఇటు తిప్పేసి మా చెల్లె వాళ్ళైతే మా పిల్లల్ని కొద్దిసేపు మంచిగా ఆడిపించారు. ఇంకా అందరం కలిసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని కొద్దిసేపు అక్కడనే కూర్చొని ఇంటికైతే రిటర్న్ బయలుదేరిపోదాం అనుకున్నాము. ఇక మా పెద్ద పాప ఉండి ఇంకా కొద్దిసేపు కూర్చుందామనేసరికి ఇక మేము కూడా అక్కడనే కూర్చుండిపోయి ఇంకొక 5-10 మినిట్స్ ఎక్స్ట్రా కూర్చొని ఇంటికైతే మెల్లగా రిటర్న్ అయిపోయాము. ఇక మధ్యాహ్నం అయింది అప్పటికే. మధ్యాహ్నం ఇక మామూలుగా ఈరోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజ్తోనే మామూలుగా బగారా రైస్, మన సాంబారు, టమాటా మసాలా టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేయించాను. ఇవన్నీ కూడా మా అక్క, అమ్మ ఇద్దరు కలిసి చేసేసారు మధ్యాహ్నం టైంలోనే. ఊరు నుంచి మా అక్కమ్మ అయితే వచ్చిండే. ఇక అవి ప్రిపేర్ చేయడానికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ కాగానే మామూలుగా చిన్నగా డెకరేషన్ అయితే చేశారు. ఇక వాళ్ళ డాడీ అయితే కేక్ తీసుకొని అయితే వచ్చిండు. ఇక కేక్ అరేంజ్మెంట్స్ అంతా రెడీగా చేసేసి పెట్టేసరికి ఇక మా పెద్ద పాప కొద్దిసేపు కేక్ ముంగడ ఫోజులు అయితే ఇచ్చింది. ఇక అందరు వచ్చే వరకు, అందరు రెడీ అయ్యే వరకు అయితే కొంచెం టైం పట్టింది. అందరు వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశామండి. అప్పటికే చిన్న ఆమెకి చాలా డ్రెస్ వల్ల ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో ఇద్దరు కేక్ కటింగ్ చేసే టైంకి. ఇక కేక్ కటింగ్ చేసేసి ఇక మా రిలేటివ్స్ వచ్చినాయండి. ఇక వాళ్ళతో పాటు ఇక మేము కూడా ఫొటోస్ దిగేసి మా అక్క వాళ్ళైతే మా పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చినాయండి. ఇక అందరు గిఫ్టింగ్ అంతా చేసేసిన తర్వాతకి మా మమ్మీ, డాడీ ఇంకా అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే దిగినండి. అవి ఇందులో చూపించడానికి వీలు రాలేదు. ఇక అంతా అయిపోయినాక అక్క చెల్లెళ్ళు ఇద్దరు కొద్దిసేపు ఇట్లానే ఆడుకున్నారు. కొంచెం మంచిగా ఎంజాయ్ చేసారు. అందరు భోజనాలు అయితే చేసారు. అందరు భోజనం చేసిన తర్వాతకి అందరు వెళ్ళిపోయిన తర్వాతకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కూర్చొని మంచిగా భోజనం చేసేసినామండి. అప్పటికే నైట్కి టైం అయితే 1 అయితే అయ్యింది. పిల్లలైతే నైట్ 1 o'clock వరకు అట్లనే పడుకోకుండా మెలుగునే ఉన్నారు. 1 అవుతుంది అయినా కానీ మా చిన్న పాప ఇంకా పడుకుంటూనే లేదండి. అసలుకి 1-1:30 వరకు ఎక్కడిదక్కడ అయిపోయింది. మొత్తం చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఇక బర్త్డే పార్టీ కంప్లీట్ చేసేసుకొని మేము పడుకునే వరకు అయితే అందరం కలిసి పడుకున్నాము. పడుకునేటప్పుడు కూడా అప్పటి వరకు అయితే 1:30 అయింది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి.